ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క రెండు కథలు చెప్పాను. మరి మూడవ కథలో విషయం ఏమిటంటే, పూర్వము తుంగధ్వజుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. అతని గ్రామ ప్రజలంతా రాజుగారి దగ్గరికి వచ్చి ఆ రాజుగారు చేసే వ్రతం చూస్తున్నారు. అప్పుడు అదే త్రోవలో నుండి ఒక కోమటివాడు వచ్చాడు, వైశ్యుడు. వచ్చి ఆ యొక్క రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూశాడు. ఈ వ్రతం పేరేమిటి అని చెప్పి అనుకున్నాడు. ఈ వ్రతం ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. ఆ రాజుగారితో ప్రశ్నించాడు, మహారాజా, మీరు ఇంతవరకు చేసినటువంటి వ్రతం చూశాను. ఈ వ్రతము పేరేమిటి? మరి ఈ వ్రతము మీరు ఎందుకు చేస్తున్నారు? మరి ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు అన్నారు, మరి మీరెందుకు చేస్తున్నారు? ఈ వ్రతం చేస్తే దరిద్రుడు ధనవంతుడవుతాడు, బంధనములో ఉన్నటువంటి వాడు విముక్తిని పొందుతాడు అని చెప్పి అన్నారు. మరి మీరు దరిద్రులు కాదు, మీరు మహారాజులు, మరి మీకు ఏమీ తక్కువైందని మీరు వ్రతం చేస్తున్నారండి అని ఆ యొక్క కోమటివాడు ఆ రాజుగారిని ప్రశ్నించాడు. అప్పుడు రాజుగారు అంటున్నారు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఈ వ్రతం చేస్తే సంతానము లేని వారికి సంతానం కలుగుతాడు, దరిద్రుడు ధనవంతుడవుతాడు అని చెప్పి అన్నాడు. అందులకు మహారాజు గారు అంటున్నారు, ఆ విధంగా మరి దరిద్రుడు ధనవంతుడు అవుతాడనగానే అప్పుడు ఆ కొమిటివాడు అంటున్నాడు, రాజా, మరి సంతానం లేని వారికి సంతానం అంటున్నారు, దరిద్రుడు ధనవంతుడు అంటున్నారు, మరి మీకు సంతానం ఉంది కదా, ధనం ఉంది కదనయ్యా, మరి మీకు మీరు ఎందుకోసం వ్రతం చేస్తున్నారండి అని చెప్పి అన్నాడు. అందులో అంటున్నాడు, మాకు సంతానం ఉంది, ధనము ఉంది, కానీ నేను చనిపోయిన తర్వాత నా పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలి కదా, అందుకే నాకు ఒక కొడుకు పుట్టాలని నేను వ్రతం చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. అందులో అంటున్నాడు, మహారాజా, మీకు కొడుకులు లేరు అని వ్రతం చేస్తున్నారంటున్నారు, మరి మాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతున్నది, సంతానం కలగలేదు. మా భార్యమని నా ధర్మపత్ని ఎవరింటికైనా ఏదైనా శుభ కార్యక్రమానికి వెళితే ఈమెకు పిల్లలు లేరని చెప్పి ఏదైనా పూజలో ఆమెను పాల్గొనివ్వరట. ఆ బాధ నా భార్య చాలా బాధపడుతుంది ప్రతిరోజు. మరి ఈ సంతానం లేని బతుకు ఎందుకని నాకు కూడా అనిపిస్తుంది. రాజా, నీకు అందరూ బిడ్డలే పుట్టారు అని చెప్పి మీరు అన్నారు, మరి మీకు కొడుకులు కావాలని మీరు అంటున్నారు, మరి మాకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. మరి కొడుకు పుట్టినా సరే, బిడ్డ పుట్టినా సరే, ఆ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం అనుకొని జీవిస్తాను అని చెప్పి అనుకొని ఆ వ్రతం గురించి మొత్తము తెలుసుకొని తీర్థ ప్రసాదములు తీసుకొని ఇంటికి వెళ్ళి అతడి భార్య లీలావతితో చెప్పాడు, మనకు సంతానం కలుగుత సత్యనారాయణ వ్రతం చేస్తాం. ఈరోజు నేను గొప్ప విషయం తెలుసుకున్నాను. రాజుగారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా ఆ రాజుగారిని అడిగాను, మీరు ఎందుకు చేస్తున్నారండి ఈ వ్రతం అంటే, ఈ వ్రతం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, దరిద్రుడు ధనవంతుడు అవుతాడు అన్నారు, మరి మనకు సంతానం అయితే లేదు కదా, మరి మనకు సంతానం కలిగిన తర్వాతనే వ్రతం చేస్తాము అన్నాడు. సంతానం కోసం వ్రతం చేస్తే సంతానం అవుతుందని రాజుగారు చెప్పారు, కానీ మనకు సంతానం అయిన తర్వాతనే వ్రతం చేస్తాము అని చెప్పి ఆ యొక్క కొమటివాడు తన ధర్మపత్ని లీలావతికి చెప్పాడు. అప్పుడు ఆ లీలావతి సరేనన్నది. ఆ తరువాత వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టాది. ఆ అమ్మాయి పేరు కళావతి అని పేరు పెట్టారు. ఆ కళావతి పున్నమి ముందు చంద్రుడు ఏ విధంగా పెరుగుతాడో అమ్మాయి కూడా అదే విధంగా పెరుగుతున్నది. అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చాయి, కానీ కొమటివాడు మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదు. ఆ తర్వాత కోమటివాడు తన అల్లుడి గారికి తన వ్యాపారం నేర్పాలి అని చెప్పి అనుకొని పడవ నిండా ధనము నింపుకొని
అల్లుడు గారిని తీసుకొని రత్నసానుపురము అనేటువంటి ఒక రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజ్యమును పరిపాలించే రాజుగారి పేరు చంద్రకేతు మహారాజు. ఆ రాజుగారి ఇంటిలో కొంతమంది దొంగలు దొంగతనం చేసుకొని పారిపోతూ నిద్రపోతున్నటువంటి ఆ కుమటి వాళ్ళ దగ్గర ధనమంతా పారవేసి ఆ దొంగలు వెళ్ళిపోయారు. ఆ భటులు వచ్చారు. ఈ కుమటి వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా చూసి వీళ్ళే దొంగలు అని చెప్పి అనుకొని వాళ్ళని నిద్ర నుండి లేపి రాజుగారి వద్దకు తీసుకువచ్చారు. రాజా, ఇదిగో వీళ్ళే దొంగలు, వీళ్ళని శిక్షించండి. వీళ్ళు దొంగతనం చేసుకొని పోవడమే కాకుండా ఇంకా నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు, వీళ్ళని శిక్షించండి అనగానే అప్పుడు ఆ కొమటి వాళ్ళు అంటున్నారు, మేము దొంగలం కాదు అని. వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళ మాటలు వినే వాళ్ళు ఎవరు లేరు. ఆ వైశ్యుని భార్య లీలావతికి ఇంటి వద్ద ఆరోగ్యం సరిగా లేదు. ఇంటిలో ఉన్న ధనమంతా దొంగతనం చేసుకొని పారిపోయారు. తినడానికి తిండి కరువైపోయింది. మరి ఆ కళావతి వాళ్ళ కూతురు కళావతి ఇల్లు దొరుకుంటూ భిక్షమెత్తుకుంటూ వస్తున్నది. ఒక రోజున ఆ కళావతి ఒక బ్రాహ్మణుని ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడనే ఉండి కథ శ్రద్ధగా విని ప్రసాదం తీసుకొని ఆ రోజు రాత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఆ కూతురును చూసి తల్లి లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి, మీ నాన్నగారు లేరు, నీ భర్త లేడు, నువ్వు వయసు వచ్చిన ఆడపిల్లవు, ఇంత రాత్రి దాకేటి వెళ్ళావమ్మా అని చెప్పి తన కూతురును కోపం చేస్తే ఆ కూతురు అంటున్నది, అమ్మా నేను ఇటు వెళ్ళలేదు, ఒక బ్రాహ్మణుని ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంతవరకు అక్కడనే ఉండి కథా శ్రద్ధగా విని ప్రసాదం తీసుకుని వస్తున్నానమ్మా అని చెప్పి తన తల్లికి ప్రసాదం ఇస్తే ఆ తల్లి ఆ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకత్తుకొని పూజించి తన బిడ్డతో అంటున్నది, ఓ బిడ్డ కళావతి, మీ నాన్నగారు కూడా మాకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకున్నారు, ఇంతవరకు మీ నాన్నగారి వ్రతం చేయలేదమ్మా, అందుకే మనం ఇంత దరిద్రం అనుభవిస్తున్నాం. మనం రేపే వ్రతం చేస్తామనగానే ఆ తల్లి కూతుర్లు ఇద్దరు సత్యనారాయణ వ్రతం చేస్తామనుకోవడం వలన ఆ స్వామివారు సంతోషవంతుడై అదే రోజున రాజుగారి కల్లో కనిపించి, రాజా, నీ దగ్గర బంధించేటువంటి వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, వాళ్ళను నువ్వు తెల్లవారుగానే విడిచిపెట్టాలి, లేకపోతే నువ్వు సర్వనాశనం అవుతావు అని చెప్పి ఆ రాజుగారికి కలలో పట్టిన శపించాడు. అప్పుడు ఆ రాజుగారికి ఆ రోజు రాత్రం నిద్రపట్టలేదు. తెల్లవారగానే లేచి భటులను పిలిచాడు. జైలులో బంధించినటువంటి ఆ కొమటి వాళ్ళను తీసుకురమ్మని చెప్పాడు. ఆ కొమటి వాళ్ళు వచ్చి ఆ రాజుగారి ముందు నిలబడి, రాజుగారు ఇంకా పెద్ద పెద్ద శిక్షలు ఏమేమి వేస్తాడో ఏమో అని చెప్పి అనుకొని భయపడుతున్నారు. అప్పుడు అతను అంటున్నాడు, ఏమేమి శిక్షలు వేస్తాడో ఏమో అని చెప్పి అనుకొని భయపడుతుండగా అప్పుడు ఆ రాజుగారు అంటున్నారు, ఈ వైశ్యులారా, మీరు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తానని నువ్వు మొక్కుకున్నావు, ఇంతవరకు నువ్వు ఆ వ్రతం చేయలేదు, అందుకే నీకు ఇంత దరిద్రం అనుభవిస్తున్నావు. మరి నిన్న కలలో నాకు ఆ సత్యనారాయణ స్వామి కనిపించాడు, నీకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకున్నావట, ఇంతవరకు నువ్వు ఆ వ్రతం చేయకపోవడమే నీ దరిద్రము, ఇదిగో నీ ధనమంతా నీకు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళ ధనమంతా వాళ్ళకి ఇచ్చుకు వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు తీర్థయాత్ర తిరుగుతూ వెళ్తున్నారు. ఇది శ్రేయస్కాంతరేవా కాండే శ్రీ సత్యనారాయణ కథాజాం తృతీయోధ్యాయ సమాప్తగా బలో సత్యనారాయణ స్వామి భగవానికి జయ.